ఈరోజు మనం సి ప్రోగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. అందులో మనం ఫస్ట్ వచ్చేసి ఫెబ్నాకీ సీక్వెన్స్ అని చెప్పి ఒక సి ప్రోగ్రామ్ని రాస్తాం. ఫెబ్నాకీ సీక్వెన్స్ని ప్రింట్ చేయడానికి ఒక సి ప్రోగ్రామ్ రాస్తున్నాం. దానికి మనం ప్రోగ్రామ్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 ఇది ఫెబ్నాకీ సీక్వెన్స్ అవుతుందండి. ఫెబ్నాకీ సీక్వెన్స్ ఏంటి అంటే ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేస్తాయి. అంటే 0 + 1 చేస్తే మనకి ఏమవుతుందండి, నెక్స్ట్ పొజిషన్ వాల్యూ అనేది వస్తుంది, అంటే 1. నెక్స్ట్ దీని తర్వాత 4th ఎలిమెంట్ రావాలి అనుకోండి, 2 + 3 చేయాలి. 2 + 3 చేస్తే మనకి ఏమవుతుంది అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ప్లస్ చేయాలి. అంటే 1 + 1 ఎంత అండి, 2. నెక్స్ట్ ఎలిమెంట్ రావాలి అంటే 1 + 2 3. నెక్స్ట్ 2 + 3. నెక్స్ట్ మనకి ఈ పొజిషన్లో ఎలిమెంట్ రావాలి అంటే ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 5 వచ్చింది. 5 తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ రావాలి అంటే 3 + 5 చేస్తే 8 అవుతుందండి. నెక్స్ట్ ఈ 5 + 8 చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ 8 + 13 చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ 21 అవుతుంది. నెక్స్ట్ 13 + 21 చేస్తే 34 నెక్స్ట్ ఎలిమెంట్. ఇలా మనకి అండ్ సో ఆన్ అండి. ఫిబ్నాకీ సీక్వెన్స్ మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఈ లాజిక్కి మనం కోడ్ రాస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి. ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రాంలో మనం సి ప్రోగ్రామ్ని ఎప్పుడు కూడా ఎలా రాస్తామండి, సికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సి ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటి అండి, ఇంక్లూడ్ డాక్యుమెంటేషన్ సెక్షన్, ఇంక్లూడ్ సెక్షన్. సెకండ్ వన్ ఏంటండి, ఇంక్లూడ్ సెక్షన్. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్. నెక్స్ట్ మ్యాక్రో డెఫినిషన్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్, అలాగే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి మనకి. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఉంటుందండి. ఇది సి స్ట్రక్చర్. సి స్ట్రక్చర్లో మనకు కావాల్సినవి యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాస్తామండి. ఇక్కడున్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, #include_stdio.h. ఈ #include_stdio.h అనేది హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. హెడర్ ఫైల్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అండి. ఆల్రెడీ మీరు కంపైలర్ తీసుకుంటాం కదండి, ఆ కంపైలర్లో ఆల్రెడీ మనం ఏం చేస్తాము అంటే ఆ కంపైలర్లో మనం కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోగానే ఆటోమేటిక్గా హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి, ప్రీ డిఫైన్డ్గా వస్తాయండి. ఇక్కడ stdio.h అనేది వన్ ఆఫ్ ది హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్లో మనకి ఏంటి, stdio.hని ఏమంటామంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటామండి. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇందులో మనకి ఏముంటాయి అంటే ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన కోడ్ అంతా కూడా మనకి stdio.hలో ఉంటాయండి. కోడ్ అంతా అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనండి. ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఈ stdio.h హెడర్ ఫైల్లో ఉంటుంది. .h కాబట్టి .hని ఏమంటాము అంటే హెడర్ ఫైల్ అంటామండి. .h అనేది ఎక్స్టెన్షన్ అండి. అలా మనకి సి ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్ .c అని ఉంటుంది. అదే జావా అయితే .java ఉంటుంది. అదే PHP అయితే .php అని ఉంటుంది. ఇక్కడ మనకి ఈ హ్యాష్ అనేది ఏంటి అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే మనం stdio.h అనే హెడర్ ఫైల్ని మన ప్రోగ్రాంలో, మన ఓన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకుంటున్నాము అంటే మనం కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మీ ప్రోగ్రాంలో యూజ్ చేస్తారు. ప్రోగ్రాంలో యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన కోడ్ అనేది మన కోడ్లో ఎగ్జిక్యూట్ అయితేనే కంపైలర్ అనేది ఎర్రర్స్ని డిస్ప్లే చేయదు. అదర్వైజ్ మనకి ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలా ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఆ కోడ్ని మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయడానికి లేదా ఆ కోడ్ ఎక్కడుందో మనకి రిఫర్ చేయడానికి యూజ్ చేసే సింబల్ హ్యాష్ సింబల్ అండి. హ్యాష్ ఏ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా స్టార్ట్స్ విత్ మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్కి ఓపెన్ చేసిన ఫంక్షన్ కాబట్టి ఓపెన్ చేస్తాము, అలాగే ఇక్కడ మనకి క్లోజింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కావాలి అంటే #include conio.h అని చెప్పి ఇంకొక హెడర్ ఫైల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. conio.h అంటే ఏంటి అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అండి. కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇందులో కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంట్ స్పేస్ n, i, a = 0, b = 1, c సెమీకోలన్ అని పెట్టాను. ఇది ఏంటి అంటే వేరియబుల్ యొక్క డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ సెమీకోలన్ అండి.
అలాగే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్ అని రాస్తాం. ఈ 2 స్టేట్మెంట్స్ కాకుండా మీరు సింగిల్ స్టేట్మెంట్లోనే మీరు ఏంటి బోత్ ఇనిషియలైజేషన్ అలాగే డిక్లరేషన్ చేయొచ్చు. దానికి సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. ఇక్కడ మనం చేసింది కూడా ఏంటి అంటే బోత్ డిక్లరేషన్ అలాగే ఇనిషియలైజేషన్ ఒక సింగిల్ లైన్లో రాస్తున్నాం. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ చూడండి ఇంట్ ఎన్ డిక్లరేషన్, ఐ డిక్లరేషన్. ఇక్కడ ఇంట్ ఏ డిక్లేర్ చేస్తున్నాను అలాగే వాల్యూ అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ బి ఈక్వల్ టు 1 సి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ ఎన్ ఐ ఏ బి సి అనే 5 వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తానండి. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి. ఈ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కోడింగ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే stdio.hలో ఉంటుంది, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో ఉంటుంది. జస్ట్ మీరు ఆ సింటాక్స్ని ఫాలో అయితే చాలు, దానికి సంబంధించిన కోడ్ అంతా ఆటోమేటిక్గా మనం హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి ఆ వర్క్ అంతా కూడా అదే జరుగుద్ది. ఇక్కడ ప్రింట్ఎఫ్ దేనికి అంటే అవుట్పుట్ అండి. మీకు బ్లాక్ కలర్ స్క్రీన్ మీద అవుట్పుట్ ఇందులో ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. స్కాన్ఎఫ్ దేనికి అంటే ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుందండి. త్రూ స్కాన్ఎఫ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైంలో మీరు ఇన్పుట్ అనేది తీసుకుంటారు. రన్ టైం మీన్స్ మనం ఒక సి ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ టర్బో C++ యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ రాశారనుకోండి, బ్లూ కలర్ స్క్రీన్ విండో ఒకటి కనిపిస్తుంది, అలాగే బ్లాక్ కలర్ స్క్రీన్ విండో ఒకటి ఉంటుందండి. బ్లూ కలర్ స్క్రీన్ ఏమో ఎడిటర్ అంటాము, అక్కడే మనం సి ప్రోగ్రామ్ని టైప్ చేసి సేవ్ చేస్తాం. .c నేమ్తో సేవ్ చేస్తామండి. సేవ్ చేసాక ప్రోగ్రామ్ని ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి షార్ట్కట్ కీ కంపైల్కి Alt+F9 ప్రెస్ చేస్తాం కీ. అదే రన్ అయితే Ctrl+F9 అండి, Ctrl+F9. ఇది ఓన్లీ టర్బో C++ ఎడిటర్కి మాత్రమే. కంపైల్ అయితే Alt+F9, రన్ అయితే Ctrl+F9. Alt+F9 ప్రెస్ చేయగానే మనకి ప్రోగ్రాంలో ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఏమైనా ఉంటే డిస్ప్లే అవుతాయి. ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం లేకపోతే 0 అని చెప్పి వచ్చి మనకి సక్సెస్ఫుల్ ప్రెస్ ఎనీ కీ అని ఉంటుంది. ప్రెస్ ఎనీ కీ అనగానే మనం కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ లోపలికి వస్తుందండి. నెక్స్ట్ ఏంటి, Ctrl+F9 ప్రెస్ చేస్తాం. Ctrl+F9 ప్రెస్ చేయగానే మీకు ఒక బ్లాక్ కలర్ విండో కనిపిస్తుంది, దాన్ని కన్సోల్ అంటాం లేదా అవుట్పుట్ స్క్రీన్ అంటాం. ఆ అవుట్పుట్ స్క్రీన్ మీద ఇన్పుట్ ఇవ్వడానికి మనం యూజ్ చేసేదే స్కాన్ఎఫ్ ఫంక్షన్ అండి. ఇక్కడ %d అనేది స్పెసిఫైయర్ ఆర్ కంట్రోల్ స్ట్రింగ్ ఆర్ ఫార్మేట్ స్పెసిఫైయర్ అండి, ఈ ప్లేస్లో రాసేది. ఇది దేనికి అంటే మనం ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైంలో మీరు ఇన్పుట్ ఇస్తున్నారు. రన్ టైంలో ఇన్పుట్ తీసుకుంటున్నామంటే మనం కంపైలర్కి ముందుగా చెప్పాలి మీరు రన్ టైంలో అవుట్పుట్ స్క్రీన్ మీద ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఇంటీజర్ టైప్ డేటాని ఎంటర్ చేస్తున్నాను కాబట్టి %d రాస్తాను. అదే ఫ్లోట్ అనుకోండి %f రాస్తాం. అదే నెక్స్ట్ ఏంటి %s దేనికి అంటే స్ట్రింగ్ డేటా టైప్ ఇస్తున్నాను అనుకోండి %s. అదే క్యారెక్టర్ అయితే %c అని ఇస్తాను. నెక్స్ట్ ఫర్ లూప్ రాస్తున్నానండి. ఫర్ లూప్ ఎందుకు రాస్తున్నాను అంటే ఇక్కడ నాకు చూడండి వర్క్ అనేది ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ యాడ్ చేస్తే నాకు థర్డ్ పొజిషన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ యాడ్ చేస్తే నాకు ఫోర్త్ వస్తుంది. అంటే ఇలా చేసిన వర్క్ని సేమ్ 2 పొజిషన్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ పొజిషన్ యొక్క రిజల్ట్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిపీట్ చేస్తున్నాను కాబట్టి లూప్ కాన్సెప్ట్ యూస్ చేస్తానండి. సేమ్ వర్క్ని రిపీటెడ్ టైమ్స్ చేసినప్పుడు మనం లూపింగ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. లూప్లో printf %d/:a. ఇక్కడ నేను కండిషన్ రాసుకుంటున్నాను. కండిషన్ రాసుకున్నప్పుడు ఐ వాల్యూ ఎంత అండి, i = 1 అని ఇచ్చాను. నెక్స్ట్ i లెస్ దాన్ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వాల్యూ నేను ఎన్ని ఇస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ i++ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, నాకు కండిషన్ అనేది ట్రూ.
నాకు కండిషన్ అనేది ట్రూ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, కంట్రోల్ అనేది నాకు లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవ్వి నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ చేయమంటున్నాను, ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను. అంటే డిస్ప్లే స్క్రీన్ మీద నాకు వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, ఏ యొక్క వాల్యూ. ఏ వాల్యూ ఎంత అండి, ఏ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0. ఎందుకని, నెక్స్ట్ ఏ మీద ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ అవ్వలేదు కాబట్టి ఏ వాల్యూ ఎంత ఉంటుందండి, 0 ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే సి వాల్యూ, ఏ వాల్యూ ఎంత 0 ప్లస్ బి వాల్యూ ఎంత 1. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అండి, 1. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాను, ఏ ఈక్వల్ టు బి. నౌ బి వాల్యూ 1 అనేది ఏలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు సి. సిలో ఏ వాల్యూ ఉంటుంది, 1 వాల్యూ ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి సి వాల్యూ 1, ఏ వాల్యూ 1, బి వాల్యూ 1. నెక్స్ట్ ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడి నుంచి నాకు కంట్రోల్ అనేది ఇక్కడున్న ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ అయితే ఐ వాల్యూ ఎంత అండి, ఇనీషియల్గా 1. 1 + 1 ఎంత అండి, 2. 1 + 1 వాల్యూ ఎంత, 2. అగైన్ చెక్ విత్ కండిషన్ 2 <= 3. 2 <= 3 అగైన్ ట్రూ కాబట్టి నాకు ఏం అవ్వాలి, ఏ యొక్క వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ రాస్తున్నానండి ఏ యొక్క వాల్యూ. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ వాల్యూ 0, నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత హోల్డ్ అయ్యింది, 1 ఉంది కాబట్టి నెక్స్ట్ నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, 1 వచ్చింది. ఓకేనండి, ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి జరగాలి. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, ఏ వాల్యూ ఎంత, నౌ ఏ వాల్యూ 1, బి వాల్యూ ఆల్సో 1. 1 + 1 ఎంత అండి, 2. నెక్స్ట్ ఏలోకి ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నాను, బి వాల్యూ స్టోర్ చేస్తున్నాను. బి వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అండి, 1. నెక్స్ట్ బిలోకి ఏ వాల్యూని సేవ్ చేస్తున్నాను, సి వాల్యూ ఎంత, 2. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ నాకు ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇక్కడ స్టేట్మెంట్స్ అయిపోయినాయి. కంట్రోల్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ అవి ఐ వాల్యూ ఎంత అవుతుందండి, 2 + 1 దట్ ఈజ్ 3. అగైన్ చెక్ విత్ కండిషన్ 3 <= 3. లెస్ దాన్ అవ్వదు కానీ ఈక్వల్ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి నాకు ఎప్పుడు ఎక్కడికి వస్తుంది కంట్రోల్ అనేది, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో వాల్యూ ఏంటి, ఏ వాల్యూ ఎంత అండి, నాకు ఏ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఇక్కడ నాకు 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి వాల్యూ ఎంత, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాబట్టి ఏ వాల్యూ ఎంత, 1, బి వాల్యూ ఎంత, 2 ఈక్వల్ టు 3 అవుతుంది. నో సిలో ఎంత ఉందండి, 3 ఉంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అంటే బి వాల్యూ ఎంత, 2. నెక్స్ట్ బి ఈక్వల్ టు సి. బి ఈక్వల్ టు సి అంటే సి వాల్యూ ఎంత అండి, 3. థర్డ్ ఇటరేషన్ అయ్యేసరికి సి వాల్యూ 3, ఏ వాల్యూ 2, బి వాల్యూ 3. నెక్స్ట్ ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ అయితే 3 + 1 ఎంత, 4. 4 <= 3 దట్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఈ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా నాకు స్కిప్ అయిపోతాయి. అంటే కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ పార్ట్కి వస్తుంది. దీని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని తర్వాత ఏముంది, గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ ఉంది. గెట్ సిహెచ్ అంటే ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అండి. ఇది రాస్తే మీకు ఏమవుతుంది అంటే మనకి అవుట్పుట్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవ్వడానికి గెట్ సిహెచ్ యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే conio.h హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఫంక్షన్ క్లోజ్ అంటే మీకు ప్రోగ్రాంలో అది అవుట్పుట్ ఏమొస్తుంది, మీరు ఇన్పుట్ 3 ఇస్తే n వాల్యూ 3 ఇస్తే 0 1 1 అని వచ్చింది. ఇక్కడ మీరు ప్రింట్ఎఫ్లో /n అని రాశారు కాబట్టి అవుట్పుట్ ఎలా వస్తుందంటే 0 1 1 అని వస్తుందండి. అదే మీరు n రాయకపోతే ఈ పొజిషన్లో ఈ n రాయకపోతే అవుట్పుట్ ఇలా పక్క పక్కన వస్తుంది 0 1 1. అదే n ఇస్తే 0 1 1 అంటుంది. /n మీన్స్ ఏంటి అంటే అర్థం న్యూ లైన్ అండి. అంటే అవుట్పుట్ అనేది ఒక్కొక్క లైన్లో రావడానికి యూస్ చేసేది /n యూస్ చేస్తారు ప్రింట్ఎఫ్లో. ఇక్కడ చూసుకోండి, నేను ఇన్పుట్ 3 ఇచ్చాను అంటే 3 ప్లేస్మెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వమని ఇచ్చాను కాబట్టి నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందండి, ఈ 3 పొజిషన్స్ మాత్రమే వస్తున్నాయి. అవుట్పుట్ అదేనండి 0 1 1. ఇక్కడ ఉన్నది 0 1 1 సరిపోయిందండి.
ఇది ఫెబ్నాకీ సిరీస్ యొక్క ప్రోగ్రామ్.